అందరికీ నమస్కారం. ఒక చిన్ని కవిత. అంశం ఎల్లిపాయ మిరం. వంటిల్లు వసంతమై వెలుగుతుంటే వంటిల్లు వసంతమై వెలుగుతుంటే మిరంలో కమ్మదనం దాగి ఎల్లిపాయ ముక్కలో మధురం మిగిలి జరంత జీలకర్ర కొద్దిగంత ఉప్పు కలిసిన వేళ నాలుకపై రుచుల దీపం నాట్యమాడుతూ కమ్మటి రాగం పల్లవిస్తుంది. కమ్మటి రాగం పల్లవిస్తుంది. రొట్టెకు తోడైతే రాజభోగమవుతుంది. వేడి వేడి అన్నంలో కలిస్తే ఇంకేముంది, విందే అవుతుంది. పేదింటి మెతుకులోనూ పెద్దింటి భోజనంలోనూ ఒకే గౌరవం పొందుతుంది. కారం కన్నీరు తెప్పించిన కారం కన్నీరు తెప్పించిన ఎల్లిపాయ నవ్వును పంచుతుంది. ఆ రెండింటి స్నేహమే ఆకలికి అసలైన ఆనందగీతం. ఆకలికి అసలైన ఆనందగీతం. మసాలాల మహారాజ్యంలో అలంకారాలు ఎన్నో ఉన్నా ఎల్లిపాయ మిరం మాత్రం సాదాసీద రూపంలోనే నోరూరిస్తుంది. రుచికి రారాజుగా ఎర్రటి ముద్దలో ఒక్క నూనె బొట్టు వేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా, చెప్పడానికి మాటలే ఉండవు. చెప్పడానికి మాటలే ఉండవు. అంతటి కమ్మటి రుచి మరి. అంతటి కమ్మటి రుచి మరి. ధన్యవాదములు.